మనము కీర్తనల గ్రంథం 37వ కీర్తన దినం మనం 16-17 వచనాలు మాట్లాడుకున్నాం. 16-17 వచనాలు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరోవడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. లేదా నీతిమంతుల యొక్క సంరక్షణ బాధ్యత దేవునిది. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తిహీనుల బాహువులు విరోబడును, నీతిమంతులకు రక్షకుడు సంరక్షకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధారపడదగినవి, రక్షించేవి అని చెప్పే విషయాలు, ఆధారపడదగినవి, రక్షించేవి అనే విషయాలు బైబిల్ ప్రకారం, ప్రసంగి గ్రంథం ప్రకారం, ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి మాటను బట్టి ఇవి ఆధారపడవచ్చు, దీని మీద మనం ఆధారపడవచ్చు అని చెప్పి ఆ ఆధారపడదగినవి మనల్ని సంరక్షించే విషయాలు. 1 జ్ఞానము, 2 ధనము. 1 జ్ఞానము, 2 ధనము. ఈ రెండింటినీ కలిపి చెప్పే వచనం ఏదైనా ఉందా? మీకు ఏదైనా గుర్తొస్తే చెప్పండి. మరొకసారి అడుగుతాను. ప్రసంగి గ్రంథంలో ఒక వచనం రాస్తుంది, లేదా కొన్ని వచనాలు అయి ఉండొచ్చు. అక్కడ ఆధారపడదగినవి అని చెప్పే 2 విషయాలు రాస్తున్నాయి. అవి 2 కూడా జ్ఞానము మరియు ధనము అని అనుకున్నా. అది ఎక్కడుందో, ఏ వచనమో వెతికి చెప్పండి. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. 7:12 ప్రసంగి 7:12. అయితే జ్ఞానము దాన్ని పొందిన వాని ప్రాణం రక్షించును, ఇదే జ్ఞానముల కలుగు లాభము. జ్ఞానము అది పొందిన వాడిని రక్షించును. అలాగే జ్ఞానము ఆధారపడదగినది, అలాగే ధనము కూడా ఒకసారి చదవండి మళ్ళొకసారి వచనాన్ని. 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. చాలు. ఈ రెండిటి గురించి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే యెహోవాయే సంరక్షకుడు అని ఉండగా జ్ఞానం కూడా మనిషిని రక్షిస్తుందట, ద్రవ్యము, ధనము కూడా ఒక మనిషిని రక్షిస్తుంది. మరి నీతిమంతుని కాపాడేది ఇంతకీ ఎలాగా, ఇది అర్థం చేసుకోవాలి. జస్ట్ ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి యోబుని చూద్దాం ఒకసారి. యోబు యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అక్యూజర్, అపవాది యోబు గురించి మాట్లాడుతూ, యోబుకు నువ్వు ఒక కంచె వేసావు అని మాట్లాడాడు. యోబుకు నీవు ఒక కంచెను ఏర్పాటు చేశావు. ఆ కంచె ఇప్పుడు ఆ కంచె ఏం చేస్తుంది? యోబును కాపాడుతూ ఉంది, యోబును రక్షిస్తూ ఉంది కంచె. ఇంతకీ యోబుకున్నటువంటి కంచె ఏంటి అని అడిగితే, యోబు యొక్క ద్రవ్యము, ధనము. ఒక్కసారి అంటే ఆ కంచెని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, యోబు యొక్క కంచె, యోబు యొక్క ధనం అక్కడ. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి వస్తే డబ్బులు ఉన్నంత వరకు ఖర్చు పెట్టేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. అంటే ద్రవ్యము, ధనము ఒక మనిషిని రక్షిస్తుంది. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అంటే యోబు యొక్క కంచె, ఇప్పుడు యోబుకు నీవు కంచె వేశావు అని అడిగి పర్మిషన్ తీసుకునేటప్పుడు, అంటే యోబును శోధించడానికి, యోబు శోధనకు సంబంధించినటువంటి ఆ యొక్క పర్మిషన్ తీసుకునేటప్పుడు అతని ప్రాణాన్ని ముట్టొద్దు. అంటే ఒక ప్రాణము అంటే సోల్ అని అర్థం. సోల్ ఆఫ్ పర్సన్, లేకపోతే ఒక వ్యక్తి యొక్క సోల్ ఏదైతే ఉందో, అంటే యోబు యొక్క సోల్ని కాపాడేది యోబు యొక్క ధనము. అంటే యోబు కంచె తీసేయాలి అంటే మీరు వరుసగా గమనిస్తే తనకు ఇది ఆస్తి, తనకున్నటువంటి ఒక్కొక్కటి ఒకేసారి ఒక దెబ్బలో ఒకరొచ్చి ఒక న్యూస్ చెప్తూ ఉండగానే ఇదిగో ఈ ఆస్తి నువ్వు కోల్పోయావు అని చెప్పే లోపే ఇంకొక ఆస్తి, అతడు అది కోల్పోయావు నువ్వు అని చెప్పే లోపే ఇంకొకడు, అలాగా ఒక దెబ్బతో యోబు యొక్క కంచె తీసివేయబడింది. అంటే యోబు యొక్క ధన సమృద్ధి అంతా కూడా రిసోర్సెస్ అంటారు. నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఫైనాన్సెస్ని ఎప్పుడు కూడా కరెన్సీ లేకపోతే నంబర్ లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడరు. బైబిల్ అలా చూడదు. ఆ రెవెన్యూను ఇచ్చే రెవెన్యూ స్ట్రీమ్స్ ఎన్ని ఉన్నాయి అనే అంశంతో చూడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవుడు ఫైనాన్సెస్ని అనగా రెవెన్యూ స్ట్రీమ్స్ అని చెప్పాను, 7 రెవెన్యూ స్ట్రీమ్స్ అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాను. ఐ డోంట్ నో, డీటెయిల్గా చెప్పలేదు, మాట్లాడలేదు. కానీ ఆ 7 రెవెన్యూ స్ట్రీమ్స్ ఏవైతున్నాయి, ఈ 7 రెవెన్యూ స్ట్రీమ్స్ ఇవి ఎలాగైతే అంటే ఫైనాన్సెస్ని డబ్బుల రూపంలో కాకుండా రెవెన్యూ రూపంలో చూస్తాం. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఆల్రెడీ పాత విషయం కానీ మరొకసారి కొత్తగా అందరి కోసం, ఉదాహరణకి యోబు యొక్క ఆస్తి కావచ్చు, లేకపోతే మన యాకోబు ఏశావుకి ఒక గిఫ్ట్, ఆ యాకోబు ఏశావుకు తన యొక్క గిఫ్ట్ని పంపించేటప్పుడు 200 మేకలు, 20 మేకపోతులు, మగ మేకలు ఇచ్చినట్టుగా చూస్తాం. ఇది దీన్ని ఏమంటామంటే ఈ 200 మేకలు ఒక సంవత్సరం తర్వాత అవి ఏమవుతాయంటే, ఒక మేక సంవత్సరానికి 4 పిల్లలు పెడుతుంది మినిమం. అంటే ఒక సంవత్సరం తర్వాత 200 కాస్త 800 అవుతాయి. తర్వాత ఇవి 200, అంటే నెక్స్ట్ ఇయర్కి అవి 1000 మేకలు అవుతాయి. 1000 + 20 ఒక కామన్ క్యాజువల్ లెక్క. వాయిస్ రావట్లేదండి. సారీ. ఆ 200 మేకలు అనేవి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫైనాన్షియల్ గిఫ్ట్ కాదు, అది ఫైనాన్షియల్ గిఫ్ట్ కాదు, కానీ ఫైనాన్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక రెవెన్యూ అది. ఆ రెవెన్యూ అనేది గిఫ్ట్గా ఇవ్వబడింది. మీకు ఇంకో చోట సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం, మందల మీద మనస్సు ఉంచుము అనే మాట. అదేంటో తెలియదు, కానీ కొంచెం ఎక్కువ రెవెన్యూ గురించి, ఫైనాన్సెస్ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. బట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది దేవుడు ఒక మనిషిని రక్షించే యెహోవాయే నీతిమంతునికి సంరక్షకుడు. దేవుని సంరక్షణ ఎలాగ సాధ్యం అంటే, ఎలాగా జరుగుతుందంటే, దేవుడు తన సంరక్షణని ఒకటి జ్ఞానము రూపంలో ఒక సంరక్షణ, ఆ తర్వాత జ్ఞానము బయట ధనము లేకపోతే ధన సమృద్ధి అనే ఒక సంరక్షణ, ఇవి 3 కలిగి ఉంటారు. మర్చిపోద్ది విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను.
ఫైనల్ స్టేట్మెంట్ నేను ఈరోజు మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, యెహోవా నీతిమంతులకు సంరక్షకుడు. ఎలా సంరక్షిస్తాడు అంటే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, జ్ఞానులందరికీ జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానము సంరక్షిస్తుంది, ప్రాణాన్ని సంరక్షిస్తుంది. ఆ జ్ఞానాన్ని, జ్ఞానోపదేశాన్ని ఇచ్చేది దేవుడు. ఆయన వాక్యం వెల్లడి ఒకటితోటనే వెలుగు కలుగును. ఆ వెలుగు కలిగించడం ద్వారా ఆ యొక్క వెలుగుతో కూడినటువంటి జ్ఞాన సంరక్షణ క్రిందికి ఒక సోల్ తీసుకురాబడుతుంది. తర్వాత అదే జ్ఞానము ధన సమృద్ధినిస్తుంది. అనగా మీరు సామెతల గ్రంథంలో జ్ఞానము ఒక స్త్రీతో పోల్చబడుతుంది. ఆ స్త్రీని హత్తుకోమంటాడు, జ్ఞానమును హత్తుకోమంటాడు, ఉపదేశాన్ని హత్తుకోమంటాడు. ఆ జ్ఞానం దొరికే స్థలం దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, దేవుని ఉపదేశం. ఆ ఉపదేశాన్ని హత్తుకోమంటాడు. హత్తుకుంటే 2 చేతులు ఉంటాయి జ్ఞానానికి. జ్ఞానానికి 2 చేతులు. ఒకటేమో ఒక చేతిలో అనగా ఎడమ చేతిలో, జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ధన ఘనతలు, కీర్తి ప్రతిష్టలు, నేమ్, ఫేమ్ ఇవన్నీ ఉంటాయి. మరొకసారి, జ్ఞానం యొక్క ఎడమ చేతిలో, జ్ఞానం యొక్క నువ్వు జ్ఞానాన్ని హత్తుకుంటే జ్ఞానం నిన్ను హత్తుకుంటుంది. జ్ఞానం అనగా దేవుని ఉపదేశం, దేవుని వాక్య ఉపదేశమును జ్ఞానం అంటాం. ఆ ఉపదేశం కలిగి ఉండడమే పెద్ద కంచె. ఆ ఉపదేశం కలిగి ఉండడమే అది నీ ప్రాణాన్ని సంరక్షిస్తుంది. అయితే ఆ జ్ఞాన ఉపదేశాన్ని హత్తుకున్నప్పుడు జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ధన ఘనతలు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనము కూడా ఆశ్రయాస్పదమే. ఆ ధనాన్ని ఇచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు. అంటే దేవుడు ఒక ప్రాణాన్ని రక్షించే విషయంలో నీతిమంతులను దేవుడు సంరక్షిస్తాడు. ఎలా సంరక్షిస్తాడు అంటే, ఒకటి తన జ్ఞానోపదేశం చేత. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో నీతిమంతులందరూ కూడా, లేదా ఆయన పిల్లలు, నీతిమంతుల పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం నొంది ఉంటారు. అలాగే ఆయన సంరక్షిస్తాడు. అక్కడే కింద రాయబడి ఉంటుంది యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఆఖరి వచనంలో, నీతిమంతునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. అది ఎందుకు వర్ధిల్లదు అంటే, ఊరికేనే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు కాబట్టి అది వర్ధిల్లదని చెప్పట్లేదు. నీతిమంతునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని చెప్పడం కంటే ముందు, నీతిమంతులు యెహోవా జ్ఞానోపదేశము పొంది ఉంటారు. నీతిమంతుల పిల్లలు జ్ఞానోపదేశం పొంది ఉంటారు. ఈ జ్ఞానోపదేశం పొంది ఉన్న కారణం చేత, ఈ జ్ఞానోపదేశాన్ని బట్టి, జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉండడాన్ని బట్టి ఆ యొక్క నీతిమంతులకు విరోధంగా చేయబడుతున్న ఆయుధాలు వర్ధిల్లకుండా పోతాయి. సో రెండిటికి కనెక్షన్ ఉంది అక్కడ. సరే, ఒకటి ఎడం చేతిలో ధనఘనతలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటుంది జ్ఞానం. మరి కుడి చేతిలో ఏముంటుంది? దీర్ఘాయువు. ఎస్, దీర్ఘాయువు అంటాం. అనగా సొలొమోను ఎడం చేతిని మాత్రం అనుభవించాడు. సొలొమోను కేవలం ధన ఘనతలు, కీర్తి ప్రతిష్టలు పొందాడు, నేమ్ అండ్ ఫేమ్ని పొందాడు. కానీ దీర్ఘాయువును పొందలేకపోయాడు. దానికి ఇంకోటి తెలుసా? దావీదును బట్టి ఎడం చేయి దీవెనలు పొందుకున్నాడు. తను చేసిన ప్రార్థనను బట్టి ఎడం చేయి దీవెనలు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు అని చెప్పి, అంటే జ్ఞానం పొందిన వాడు ఏమేమి పొందుకుంటాడో అవన్నీ ఒక అందరికీ ఒక ఏమంటాం, డిస్ప్లే అంటాం చూస్తారా, లేకపోతే షోపీస్ అందరికీ చూపించాలి. ఇదిగో అందరి జ్ఞానం పొందుకున్నవాడు, జ్ఞానం అడిగిన వారు, జ్ఞానోపదేశాన్ని ఆశ్రయించేవారు ఎలా ఉంటారో చూపించడం కోసం నేను ఒక షోపీస్ లాగా వాడతాను. కానీ దీర్ఘాయువు కుడి చేతిని పొందాలంటే మాత్రం ఒక కండిషన్ ఉంది. నువ్వు దావీదు అనుసరించినట్టుగా జీవించాలి, లేకపోతే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి రెండవ ఎడం చేతి లేకపోతే కుడి చేతి దీవెనల గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇక్కడికి వస్తే అంటే యోబు జ్ఞానోపదేశం పొందాడు. అది తన యథార్థ జీవితాన్ని, యథార్థతను లేకపోతే భక్తిని, ఇవన్నీ తనను పెంపొందించుకోవడానికి తనకు కారణమైంది. దాని కంటిన్యూషన్గా దేవుడు ధన సమృద్ధినిచ్చాడు. ధన సమృద్ధి, ఆ ధన సమృద్ధి ద్వారా అంటే నీతివంతులను యెహోవా సంరక్షిస్తాడు అంటే, చాలామంది అనుకుంటారు
ఓన్లీ మిరకిల్స్తోనే రక్షిస్తాడని. నీవు జ్ఞానోపదేశం కలిగి ఉండడం అది నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే నీ సోల్లో ఉన్నటువంటి దుష్టత్వం నుంచి నువ్వు తప్పించబడడం ద్వారా, ఆ జ్ఞానోపదేశం నీకు సహాయం చేయడం ద్వారా ఆ దుష్టత్వం వల్ల కలిగే అనర్థాల నుంచి నువ్వు తప్పించబడతావు. అది కూడా నువ్వు అంటే యు ఆర్ సేఫ్, నువ్వు రక్షించబడుతున్నావు అక్కడ. అలాగే అదే ఉపదేశం నీకు అనుగ్రహించే ఒక తెలివి, వివేచనను బట్టి, డిజర్న్మెంట్ని బట్టి నీ ధన సమృద్ధిని లేదా ఫైనాన్షియల్ ఇన్కమ్ రిసోర్సెస్ని కలిగి ఉండడం ఏదైతుందో, ఫైనాన్షియల్ ఇన్కమ్ రిసోర్సెస్ని కలిగి ఉండడం ఏదైతుందో అది కూడా నిన్ను రక్షిస్తుంది. అనేకులకు పంచిపెట్టే స్థాయి, ధన సమృద్ధి నీ దగ్గర ఉండడం అనేది అది దొంగతనం చేయకుండా ఉండడంతో సమానం. ఈ మాట చాలాసార్లు చెప్పాను నేను, అది ఒక్కసారి గుర్తు చేస్తాను, గమనించండి ఒకసారి. దొంగతనం చేయరాదు అని ఎఫెసీ పత్రికలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నరహత్య చేయరాదు ఎక్స్ప్లెనేషన్ తెలుసు మనకి, దొంగతనం చేయరాదు అనే ఎక్స్ప్లెనేషన్ ఎఫెసీ పత్రికలో రాస్తుంది. ఎఫెసీ పత్రికలో దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలించక అక్కరగలవానికి పంచిపెట్టడం కోసం, ఉచితంగా ఫ్రీగా పంచిపెట్టడం కోసం ఎలా మారిపోతాడంటే, తన చేతులతో మంచి పని లేదా సత్క్రియ లేదా దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశాన్ని అనుసరిస్తూ జీవించడం ద్వారా మంచి పని చేసి, కష్టం చేసి సంపాదించాలి. ఎంత సంపాదించాలి అంటే, మంచి పని కష్టం చేసి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో, ఎంత సామర్థ్యం ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో, ఎంత వివేచన ఇచ్చాడో అంత సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు పంచిపెట్టే అంతగా సంపాదించాలి. ఇన్కమ్ రిసోర్సెస్ కలిగి ఉండడం అనేది దేవుని దీవెనలలో ఒకటి. నీతిమంతుడు చేయబోనుకొని పనులు దీవించబడతాయి. నీవు దేన్ని చేత్తో ముట్టుకుంటే అవి దీవించబడతాయి. నీవు అడుగుపెట్టు దేశము, అడుగుపెట్టు ప్రదేశాలు నీకు ఇవ్వబడతాయి. అడుగు పెట్టకుండా ఎక్కడే కూర్చుంటే కాదు, నువ్వు వెళ్ళి అడుగు పెడితే నీకు ఇవ్వబడతాయి. ఫైనాన్షియల్గా లేకపోతే ఇతరులకు పంచిపెట్టే స్థితి అనేది అది దీవెనకరమైనటువంటి స్థితి. ఇంకొకటి ఇక్కడ గమనించండి ఒకసారి. ఇతరులకు పంచిపెట్టే స్థితి అనగా ఒక పొటెన్షియల్, ఒక రకమైనటువంటి సామర్థ్యం దేవుడు మనలో పెట్టి ఉండగా ఇతరులకు పంచిపెట్టడం కోసం మంచి పని చేసి సంపాదించడం. ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో నెలకు ఒక సంపాదన అనగా తన కుటుంబం బ్రతకడానికి సంబంధించి ఒక ప్రశాంతంగా బ్రతకడం కోసం, అది ఒక హైదరాబాద్ లాంటి పట్టణంలో బ్రతకడం కోసం ₹1,00,000 ఏమిటంటే ఫ్రీగా బ్రతకొచ్చు, సంపాదించగలడు, సంపాదిస్తూ ఉన్నాడు. అదే స్థితి నుండి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 మందికి ఒక ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళకి సంపాదన కల్పించుకునే సామర్థ్యము కలిగి ఉండి వారు కూడా సంపాదించుకుంటున్నప్పుడు కూడా ఈయనకు మళ్ళీ వచ్చేది ₹1,00,000. అంటే ఓ 10 మందిని ఆర్గనైజ్ చేయగలిగిన ఒక వ్యాపార సంస్థనో లేకపోతే ఒక విషయాన్ని కలిగి ఉండి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తన లక్ష్య తను సంపాదించుకుంటున్నాడు. ఒక జస్ట్ నంబర్ అది గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈ అందరినీ ఆర్గనైజ్ చేయడం ద్వారా లక్ష్య సంపాదిస్తున్నాము, సొంతంగా ఉద్యోగం చేయడం ద్వారా లక్ష్య సంపాదిస్తున్నాము. ఈ రెండిట్లో ఈ బాధలన్నీ నాకెందుకు? ఆ 10 మందిని ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా ఫ్రస్ట్రేషన్. ఇవన్నీ మనకెందుకు, మన బ్రతికేదో మనం చూసుకుందాం అని అనుకున్నప్పుడు ఆ 10 మందికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం దొంగతనం చేస్తున్నాం. దాన్ని దొంగతనం అంటాం. దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించక, నరహత్య చేయరాదంటే నిజంగా నరహత్య చేయాల్సిన అవసరం లేదు. కోప్పడినా, ద్రోహి అన్నా, వ్యర్థుడా అన్నా నరహత్య చేసినట్టే కదా. అలాగే ఇది కూడా దొంగతనం చేయరాదంటే దేవుడు నీకు ఒక పొటెన్షియల్ ఇచ్చినప్పుడు, రెవెన్యూ రిసోర్సెస్ని కలిగి ఉండి అనేకులకు జీవనోపాధి కల్పించగలిగినంత సామర్థ్యం నీకు కలిగి ఉన్నప్పుడు, చాలాసార్లు మనీనే గిఫ్ట్గా ఇవ్వడానికి ఇష్టపడం, అంటే నేను ఒప్పుకోను దాన్ని. జస్ట్ మనీ అవసరం ఉంటుంది,
కానీ ఇచ్చిన మనీ తీసుకొని దాన్ని ఖర్చు పెట్టేసి అయిపోయింది అని చెప్పడం కంటే ఆ మనీని ప్రొడ్యూస్ చేసే ఏదైనా ఒక సోర్స్ ఇవ్వడం. ఇందాక నేను మాట్లాడుకున్నట్టుగా యాకోబు ఏశావుకి మనీని గిఫ్ట్గా ఇవ్వలేదు, అంటే వాడుకొని తినేసి అయిపోయింది అని చెప్పేవి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన విషయాలు దాంట్లో ఒక పొటెన్షియల్. ఇది దేవుడు కూడా మానవులకి బైబిల్లో ఆదికాండం 1:11 దేవుడు మనుషులకి మొదటిగా అంటే మానవులు తినడం కోసం ఆ యొక్క ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలు ఎలా ఇచ్చాడు అంటే భూమికి ఒక కెపాసిటీ ఇచ్చి భూమి విత్తనములిచ్చు చెట్లు విత్తనములు తమలో గల ఫలమిచ్చు ఫలవృక్షాలు. అంటే ఫలాలు ఇచ్చే చెట్లు ఇచ్చాడు అని చెప్పట్లేదు, మొలిపించుగాక అని చెప్పాడని. అంటే భూమికి ఒక కెపాసిటీ, ఒక పొటెన్షియల్. ఇదిగో విత్తనాలు గడ్డిని మొలిపించమని అడిగాడు, గడ్డి మొలిచింది. తర్వాత విత్తనాలు ఇచ్చు చెట్లు అనగా ధాన్యం పడేటటువంటి చెట్లు మొలిచాయి, లేకపోతే మొక్కలు. తర్వాత విత్తనము తమలో గల ఫలమిచ్చు ఫలవృక్షాలు. ఆదికాండం 1:11 మీకు జ్ఞాపకం. అంటే దేవుడు మనుషులకు ఇచ్చినప్పుడు కూడా కేవలం ఒక ఫ్రూట్ ఇవ్వలేదు, కేవలం ఈ పూట ఆహారం ఇవ్వలేదు. ఆ ఆహారంలో నెక్స్ట్ ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ కలిగినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి, దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిసే ఆ స్థితి దేవుని జ్ఞానోపదేశం మనకు కలుగజేస్తూ ఉంది, డిజర్న్మెంట్ కలుగజేస్తూ ఉంది. ఈ విషయాలు ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా దీంట్లోనే ఎంతసేపు స్పెండ్ చేయడం నా ఉద్దేశం కాదు. యాక్చువల్గా ఇది ప్రిపేర్ అయ్యి నేను కూర్చోలేదు, అంటే దీని గురించి మాట్లాడాలని నేను కూర్చోలేదు. నీతిమంతులను యెహోవా సంరక్షిస్తాడు. ఎలా సంరక్షిస్తాడు అంటే మొదటిగా తన పిల్లలకి అనగా నీతిమంతుల పిల్లలకి తన ఉపదేశాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 54 ఒకసారి ఆ మాట చదువుతాను చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 54:12 మాణిక్యమణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. 13 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము లేదా జ్ఞానము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానవై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆ ఉపదేశమునందుట అనేది కారణం. ఊరికనే నువ్వు ఏ ఉపదేశం వినం, మేము ఏ వాక్యం నేర్చుకోం, ఏ వాక్యాన్ని అర్థం చేసుకోం, ఏ వాక్యం వినము అంటే నీకు విరోధంగా కూడేవారు కూడుకుంటూనే ఉంటారు. ఆ విరోధంగా కూడిన వారు నీ పక్షం వారు ఎందుకు అవుతారంటే ఉపదేశం పొందిన వారి వల్ల జీవిస్తారు కాబట్టి. మనం నేర్చుకున్న ఉపదేశం మనలో పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు కత్తి తీసుకొని చంపడానికి యాకోబు మీదకి వచ్చిన ఏశావు దగ్గరకు వచ్చి మీదపడి కన్నీళ్లు విడుస్తూ సమాధాన పడ్డట్టుగా చూస్తా. అసలు విషయం ఏంటంటే అలా యాకోబు ఏమీ చేయకుండానే, అంటే యాకోబు తను పొందిన ఉపదేశ జ్ఞానం యొక్క ఆ వివేచనలో నుండి తన నిర్ణయాలు తీసుకున్నాడు. తన స్టెప్స్ ఏవైతున్నాయో వాటన్నిటికి కారణం తను పొందుకున్న ఉపదేశం, తను పొందుకున్న ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత జ్ఞానం, రెవల్యూషన్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానం లేకపోతే ఉపదేశ జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగి మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ఉపదేశము అనగా జ్ఞానం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకు విరోధంగా కూడుకున్న వారిని కూడా మన పక్షపు వారు అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరు కలిసి ప్రయాణం చేద్దామంటున్నారు. అక్కడ దాకానేమో ఒకరికి విరోధంగా ఒకరు వచ్చినటువంటి వారు ఇప్పుడు కలిసి ప్రయాణం చేద్దామంటున్నారు. యాకోబు అంటాడు, మీరు ముందు నడవండి, నేను స్లోగా నడవాల్సి ఉంటుంది, కాబట్టి నేను నా మందలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను మనస్సు ఉంచాల్సి ఉంది.
అదే సామెతల గ్రంథంలో మందల మీద మనస్సు ఉంచుము అని రాస్తుంటుంది. ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను ఇక్కడ చూడండి ఒకసారి. ఇది నీతిమంతులకు సంబంధించినటువంటి నీతిమంతులను యెహోవాయే సంరక్షిస్తాడు. నీతిమంతులకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు, ఎందుకంటే ఆ జ్ఞానోపదేశాన్ని బట్టి. తర్వాత యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, అది వారి స్వాస్థ్యం. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని వలన కలిగిన స్వాస్థ్యం జ్ఞానం, ఉపదేశం. ఒక మనిషిని కాపాడేది ఫస్ట్ ధనం అయితే, ధనాన్ని ఇచ్చేది జ్ఞానమైతే, జ్ఞానం ఇచ్చేది దేవుడు. జ్ఞానం అనుగ్రహించేది మన దేవుడు, మన నిబంధన దేవుడు జ్ఞానులకు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానం పొందుకున్నవాడు, జ్ఞానోపదేశం పొందుకున్నవాడు ధన సమృద్ధి కలిగి ఉంటాడు. ధనము చాలామంది డోంట్ బీ అఫెన్స్డ్. నేను ఈ మాటకి అఫెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి నేను ఏదైనా ఒక మాట అన్నానంటే, లేకపోతే నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారంటే, నిన్ను తిట్టడానికో నిన్ను కించపరచడానికో కాదు, కానీ నీలో ఎంత సామర్థ్యం ఉందో, నువ్వు ఎంత స్థితికి చేరాల్సి ఉందో దాన్ని చెప్పడం కోసమే. అవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, మన ఆర్థిక సంబంధమైనటువంటి లేమి, లోటు, ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ అవర్ రాంగ్ డెసిషన్స్. మన ఫైనాన్షియల్ లాస్కి ఈ మాటని అందరం ఒప్పుకొని తీరాల్సిందే. నా ఫైనాన్షియల్ లాస్కి, నా ఫైనాన్షియల్ ప్రాబ్లంకి నా రాంగ్ డెసిషన్స్, జ్ఞానం లేకుండా నేను వేసిన అడుగులే వాటికి కారణం. దీంతో ఏకీభవించగలిగి, సో జ్ఞానంతో నేను మసులుకోవాలి. ఇంకోటి మళ్ళీ మాటలు జ్ఞాపకం చేస్తాను. మనకు డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, మన సమయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, మనకి ఇవ్వబడినటువంటి మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. ఈ మూడింటిని దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని నేర్చుకోవాలి. వాక్యాన్ని అనుసరించి ఈ మూడు, హౌ టు యూటిలైజ్, లేకపోతే జ్ఞానముతో నీ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి. అందుకే జ్ఞానము కలిగి సమయమును పోనీయక జ్ఞానంలో వలె నడుచుకోండి. అంటే సమయాన్ని పోనిచ్చే వాళ్ళందరూ కూడా అజ్ఞానాన్ని బట్టి సమయాన్ని పోనిస్తారు. అలాగే ధనం కూడా అంతే. మన అజ్ఞానాన్ని బట్టి, మన అజ్ఞానంతో కూడినటువంటి మూర్ఖత్వపు నిర్ణయాలను బట్టి మనం లాస్ అయి ఉంటాం. సో దాన్ని అధిగమించడానికి జ్ఞానం దగ్గరికి రావడమే ఒక పరిష్కారం. తర్వాత నెక్స్ట్ మూడోది, దేవుడు మనకిచ్చినటువంటి సోల్స్, మనుషులు, రిలేషన్స్ అంటాం. మన రిలేషన్స్ని మనం కోల్పోవడానికి కారణం కూడా మన యొక్క జ్ఞాన లోపమే. ఇది కూడా మనం అర్థం చేసుకొని గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వచనాన్ని చదివేసి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం, మందల మీద మనస్సు ఉంచుము, ఎక్కడ ఉంటుంది? 27:23 గారు. రైట్, చదువుదాం ఒకసారి. నేనే చదువుతాను. 27:23 ఆ 27-23 చదవడం కంటే ముందు చూడండి ఒకసారి. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత దాని వదిలిపోదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేసి ముందుకెళ్దాం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సుంచుము. మందలు అంటే ఫైనాన్స్, డబ్బులు కాదు, డబ్బులు ఇచ్చే సోర్స్ని మందలు అంటాం. డబ్బుల్ని ప్రొడ్యూస్ చేసే రెవెన్యూ స్ట్రీమ్ అంటాం దాన్ని. ఓకే, ఫైనాన్స్ కాదు, ఫైనాన్స్ మనకు ఎక్కడి నుంచి వస్తుందో దాని సోర్స్ని. మందల మీద నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సుంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా.
ప్రశ్న. ధనము శాశ్వతం కాదు, డబ్బులు ఉంటాయి పోతాయి. ఇప్పుడు యోబుకు డబ్బులు ఉన్నాయి, ఒక్కసారి పోయే అన్నీ. కానీ తనని విడిచిపోకుండా ఉన్నది ఏంటంటే దేవుని గురించిన తనకున్న జ్ఞానం, అది అలాగే ఉంది. ఆ జ్ఞానంను బట్టి తను ఏ తప్పు చేయలేదు, తను ఏ పాపం చేయలేదని చదువుతాం. నోటి మాట వలన ఏ పాపం చేయలేదని చదువుతాం. చూడండి ఒకసారి, అంటే ధనము శాశ్వతం కాదు, కానీ ధనాన్ని ఇచ్చే జ్ఞానం శాశ్వతమైనటువంటి జ్ఞానం. తర్వాత చూడండి ఒకసారి, అంటే ఇక్కడ అల్టిమేట్లీ మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు ఫోకస్ చేయాల్సింది డబ్బుల కోసం, నువ్వు ఫోకస్ చేయాల్సిన ఏరియా, దేవుడు నీకు కొన్ని డబ్బులు ఇచ్చే సోర్సెస్ ఇచ్చాడు, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. కొంతమందికి ఉద్యోగం ఉంది, కొంతమందికి వ్యాపారం ఉంది, కొంతమందికి ఆ రెవెన్యూ జనరేట్ చేసే దాని మీద మనస్సు ఉంచాలి. అది ఏం చేస్తాయి? ఇప్పుడు చూడండి ఒకసారి, కింద చదువుదాం ఒకసారి, ఇది చదువుదాం ఒకసారి, డైరెక్ట్గా 14 వచ్చి చదువుతాను ఒకసారి. 26 వచ్చిన చదువుతాను చూడండి ఒకసారి. 27-26. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలు ఉన్నాయి. వస్త్రాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలిగా. వస్త్రాల కోసం ఏమున్నాయట? గొర్రెపిల్లలు ఉన్నాయట. గొర్రెపిల్లల్ని అమ్మేస్తే, గొర్రెపిల్లల్ని కొడితే, గొర్రెపిల్లల్ని చంపితే వస్త్రాలు రావు. గొర్రెపిల్లల్ని జాగ్రత్తగా పెంచితే ఆ గొర్రె బొచ్చులోంచి మనకు వస్త్రాలు వస్తాయి. అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే అర్థం ఏంటి? మందల మీద మనస్సుంచుము అంటాడు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా చూసుకోమంటాడు. చూడండి ఒకసారి, నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలు ఉన్నాయి. ఒక చేని క్రయధనము కొరకు, ఒక పొలం కొనాలి అంటే, ఒక పొలం యొక్క క్రయధనం డబ్బుల కోసం పొట్టేళ్ళు సరిపోతాయట. అంటే దేవుడు నీకు కొన్ని మందలు ఇచ్చాడు. ఏ మంద అంటే పశువులు, లేకపోతే ఏదో ఒక రెవెన్యూ రిసోర్స్ లేకుండా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. అది ఏదన్నా ఉండొచ్చు కాక. ఓకే, కొంతమందికి యాన్సెస్ట్రల్, లేకపోతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం అయి ఉండొచ్చు, చదువు అయి ఉండొచ్చు, తెలివి అయి ఉండొచ్చు, వివేచన అయి ఉండొచ్చు. అది ఏదైనా సరే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఓకే, ఒక చేని క్రయధనం కోసం పొట్టేలు సరిపోతాయి. ఈ మాట ఒక్కసారి చదవండి ఒకసారి, ఎవరన్నా ఒక లాస్ట్ మాట. నీ పనికత్తెల జీవనమునకు మేక పాలు సమృద్ధి. మేక ఇచ్చే పాలు చాలా తక్కువ. ఇక్కడ చూడండి ఒకసారి, నీ పనికత్తెల నీ ఆహారంనకు 27వ వచనంలో, నీ ఆహారంనకును, నీ ఇంటి వారి ఆహారంనకును, నీ పనికత్తెల జీవనమునకును మేక పాలు సమృద్ధి. చాలు. అంటే ఆ కొద్దిగా ఇచ్చే మేకపాలు, మేకలు ఎన్ని ఉండాలి నా దగ్గర, ఎన్ని మేకలు ఉంటే ఎన్ని పాలు వస్తుంటే ఆ పాలు నా ఆహారానికి, నా ఇంటి వారి ఆహారానికి, నా పనికత్తెల ఆహారానికి అన్నీ సరిపోతాయి. అంటే ఎన్నో మేకలు ఉండాలిగా నా దగ్గర. అన్ని మేకలు ఉండాలంటే నేను దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని ఉండాలి. నీతిమంతులు తమ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకుంటారు. నీతిమంతుల సంరక్షకుడు యెహోవాయే. ఎలా సంరక్షిస్తాడో అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృపగల దేవా, కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏకీభవించి ఇదిగో ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. అక్కరగల వారికి పంచిపెట్టే సామర్థ్యము, మంచి పని చేసి పంచిపెట్టేంత సామర్థ్యం ప్రతి ఒక్కరికి కలుగజేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఆశీర్వదించండి. దానికి అవసరమైనటువంటి ఉపదేశము, జ్ఞానము, వివేచన ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామని ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో, మాటలు విన్నారో, ఆ మాటలు వారి హృదయాల్లో స్థిరపరచండి. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకే వందనాలు. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా దీవెనకరమైన స్థితిలో మీ బిడ్డలందరినీ నిలబెట్టమని వేడుకుంటూ, మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, నీతిమంతులను సంరక్షించు యెహోవా సంరక్షణ మీ బిడ్డలందరికీ కలుగునట్లుగా జ్ఞానోపదేశం, నీతిమంతులుగా తీర్చబడి
ఆ యొక్క మందల మీద మనస్సు ఉంచడం ద్వారా తమ కంచె కాపుదలతో మీ కంచెను మీ బిడ్డలు అనుకుని పొందుకొని ముందుకు సాగుట కృప దయచేయమని క్రీస్తు గొప్ప నామన అందరినీ వారి వారి పరిస్థితుల్లో దీవించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి దీవించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.